23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండేవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఉన్నారండి లేదా? పవిత్రమైనవి, చాలా విలువైనవి. ఆయన పలికిన మొదటి మాట, శరీరమంతా గాయాలతో, దేహమంతా రక్తమయమైపోయి మండుట ఎండలో భయంకరమైన నొప్పి బాధ భరిస్తూ ఆయన పలికిన మొదటి మాట, అన్ని రీతిలుగా చిత్రహింసలు పెడుతున్నప్పటికీ కూడా, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎదురు కనుక వీరిని క్షమించి మొదటి మాటలో క్షమాపణ గురించి వింటూ వచ్చాం. చాలా చక్కగా విన్నాం, చక్కగా వివరించారు, సంతోషం. రెండో మాట, ఇద్దరు దొంగలు ఉన్నారు, ఆ మధ్యలో రక్షకుడు యేసు ప్రభువు ఉన్నారు. ఆ మొదటి వ్యక్తి పలికిన మాట, రెండో వైపున్న దొంగ పలికిన మాట, ఈ రెండు మనము ఆలోచన చేస్తూ వస్తున్నప్పుడు ఒక ఆయన ఏమని పలికాడు, మరొక ఆయన ఏమని మాట్లాడుతూ వచ్చారో మనం ఇలా వినగలం. సిలువ క్రిందున్నవారు, సిలువ పైన ఉన్నవారు, వీరి సంభాషణ ఎలా ఉంది రక్షకుని గూర్చి అని అంటే, కిందన్న వారు సీట్లు వేసుకుంటూ 23:34లో 2-3 లైన్ అనుకుంటా చీట్లు వేసుకుంటూ వారు చాలా హేళనగా మాట్లాడుతూ అపహాసం చేస్తూ ఉన్నారు. యూదులకు రాజంట అని రకరకాలుగా, ఈయన రక్షకుడంట అని హేళన చేస్తూ అపహాసం చేస్తూ కింద సిలువ కింద ఉన్న వారు ఆ విధంగా సీట్లు వేస్తూ మాట్లాడుతున్నారు. 35వ వచనం దగ్గరికి వస్తానికి ప్రజలు నిలబడి, అధికారులు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, హేళనకరమైన మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. అక్కడ 36వ వచనంలో సైనికులు ఏమన్నా, ఈయన యూతులకు రాజంట, ఈయన రక్షించుకుంటాడేమో లేకపోతే రక్షించుకోలేడేమో అని ఇలాగా అపహాస్యము చేస్తా ఉంది. ఎవరు వాళ్ళు? సిలువ క్రింద ఉన్నవారు మాట్లాడుతున్న మాట. ఈ మాటలు ఇవన్నీ విన్నాడు, ఈ పరిస్థితులన్నీ చూస్తున్నాడు. సిలువ పైన ఉన్న వ్యక్తి రెండో దొంగ మాట్లాడుతున్న మాట ఎట్లా ఉన్నది అంటే, ఇదంతా విన్నాడు, చూచాడు. ఆయన మాట్లాడుతూ, ఇదిగో నువ్వు యూదులకు రాజు అంట, నువ్వు క్రీస్తు అంట, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుకొని చాలా చులకనగా హేళనగా మాట్లాడాడు. ఎవరైనా సిలువలో వేలాడుతూ రెండవ దొంగ మాట్లాడుతున్న మాట. అలా మాట్లాడుతున్నప్పుడు మరొక దొంగ ఉన్నాడే, ఆయన ఇలాగా చూసి, ఏయ్ నీవు నేనైతే ఇదే శిక్షలో ఉన్నాం, నీవు నేనైతే నేరం చేశాం, తప్పిదం చేశాం, ఆయనైతే ఏ నేరం కూడా ఏ తప్పిదం చేయలేదు అని, నువ్వు దేవునికి భయపడవా అన్నాడు. ఆ 40వ వచనంలో కదా, నువ్వు దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే అని 41వ వచనంలో మాట్లాడుతూ వచ్చాడు. మనకైతే న్యాయమే, శిక్ష మనం భరించాడు. కానీ ఆయన నీతిమంతుడు, ఏ శిక్ష ఆయనకి వెయ్యనవసరం లేదు, ఎందుకంటే ఏ పాపమైనా చేయలేదు. మనమైతే ఈ శిక్షకి అర్హులమే. నువ్వు దేవునికి భయపడవా. చూడండి, అక్కడ దేవుడని ఈ వ్యక్తి గమనిస్తున్నాడు లేదా, గుర్తించాడు లేదా, దేవుడని గుర్తిస్తూ వచ్చాడు. ఆ తర్వాత 41వ వచనంలో ఆ విధంగా మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆయనలో ఏ తప్పిదం లేదు అన్న మాట ఆయన చెప్పడమే కాదు, మరికిద్దరు మాట్లాడుతూ వచ్చారు. లూకా సువార్త 23వ అధ్యాయము 4వ వచనంలో ఏమని అన్నారు పిలాతు? అందుకు పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహంతోనూ, ఈ మనుషుని యందు నాకు ఏ తప్పిదము ఏ నేరం కనబడట్లేదు. ఈ శిక్ష వేయడానికి, శిక్షకి అర్హుడు అనడానికి నాకు ఏ తప్పిదం ఏదో కనబడట్లేదని వీళ్ళు కూడా అన్నారు. ఎవరైనా పిలాతు అన్నాడు. ఆ తర్వాత అక్కడే 23వ అధ్యాయము 14-15 వచనాల్లో హేరోదు కూడా అదే మాట్లాడతాడు. చదువుమా. నా ఎదురు తెచ్చారు, కానీ ఇదిగో మీరు మీ ఎదురుగా మాట్లాడుతూ ఏం మాట్లాడారు ఆయన? ఈయన దగ్గర నాకు ఏ నేరము లేక ఏ తప్పిదము ఏ తప్పైనను నాకు కనబడలేదు అని అన్నాడు.
ఆ చివరిగా ఆ దొంగ కూడా ఏమన్నాడు, నువ్వు దేవునికి భయపడవా? మనమైతే ఈ శిక్ష మనకి న్యాయమే, ఎందుకంటే ఈ శిక్ష ఫలం పొందడానికి మనం సరిపోతాం. కానీ ఆయన అయితే ఎవరు ఏ తప్పిదమైనా చేయలేదు అనే మాటలు ఇక్కడ మనం వింటూ వస్తున్నాం. అయితే యేసు సిలువలో వేలాడుతూ అదంతా ఈ రెండవ దొంగ, కుడివైపున్న దొంగ చూచి ఎలాగా ఆలోచన చేస్తూ వచ్చాడు. ఆ మాట కూడా 42వ వచనం చదవండి, 23. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని ఆయనను. 39లో ఇంకొక రంగు ఏమన్నాడు, నువ్వు క్రీస్తు అని అన్నాడు. అంటే క్రీస్తు అంటే ఏంటి? అభిషేకుడు. ఈయనేమంటున్నాడు, యేసు అంటే ఏంటి? అంటే రక్షకుడా, నన్ను రక్షించేవాడా, నువ్వు దేవుడు గనక, నీకు రాజ్యం ఉన్నది గనక, నీ రాజ్యముతో కూడా నువ్వు వచ్చినప్పుడు నన్ను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకో, నన్ను రక్షించు అనే చక్కని మాట ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. ఏ ఆరాధనకి వెళ్ళి ఉంటాడు, ఏ సండే స్కూల్కి వెళ్ళి ఉంటాడు, ఏ యూత్ మీటింగ్కి వెళ్ళి ఉంటాడు, ఈయన ఏమి విన్నాడు ఆయన గురించి, ఎక్కడికి వెళ్ళాడంటారు, అంత చక్కగా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి భయపడవా? ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన ఏ తగ్గుదం చేయలేదు, ఆయన నీతి మాత్రం ఇన్ని మాటలు. ఆయన చూడగానే ఆయన కనిపించింది ఈయన దేవుడని, ఆయన చూడగానే అనిపించింది ఈయన రక్షకుడని, ఆయన చూడగానే అనిపించింది ఈయన ఏ నేరమో లేదని. మనం ఎన్నిసార్లు చర్చకు వస్తామో, ఎన్నిసార్లు యూత్ మీటింగ్లకు వెళ్తాము, ఎన్నిసార్లు ఆయా సభలకు వెళ్తాము, కానీ ఆయన దేవుడు ఏంటో మనకు అర్థం కాదు, ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థం కాదు, ఆయన మన జీవితంలో ఏం చేయగలరో మనకి ఏమీ అర్థం కానే కాదు. కానీ ఒక్క నిమిషంలో ఆయన్ని చూడగానే ఏమర్థమైందండి? చెప్పేస్తున్నాడు, ఆయన చూచి నువ్వు దేవుడు, నువ్వు రక్షకుడు, నువ్వు నీతిమంతుడు, ఇలాగ చాలా చక్కగా మాట్లాడుతూ వస్తున్న ఆ మాటలు మనము గమనిస్తూ ఉంటూ ఏమన్నాడంటే, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు, అంటే ఇంకా మనం చెప్పాలంటే ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఈయన ఎవరని? రాజు అని గుర్తిస్తున్నాడు. చూసారా, ఈయనకు రాజ్యం ఉంది, ఈయన రాజు అని కూడా గుర్తిస్తున్నాడు. మళ్ళీ చెప్పమంటారా? ఈయన దేవుడని, ఈయన రక్షకుడని, ఈయన రాజు అని, ఈయనకి రాజ్యం ఉందని వచ్చినప్పుడు నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకో. ఏమంటే ఒక్క నిమిషంలో ఏం అర్థమైందండి యేసుప్రభుని చూడగా? ఎన్నిసార్లు బైబిల్ చూస్తున్నామండి, ఎన్నిసార్లు వాక్యం వింటున్నామండి, ఎన్నిసార్లు మందిరానికి వస్తున్నాం, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో కనబడుతున్నాం, కానీ దేవుని గురించి సరైన అవగాహన మనకు లేకపోతుంది. ఆయన ఎవరో ఏంటో ఎందుకు వచ్చారో మనం చెప్పలేకపోతున్నాం. ఆయన ఎంత గొప్ప దేవుడు మనం ఎరిగిన వారమైతే ఆయనలా మనము మాట్లాడగలం. సిలువలో వేలాడుతున్న ఆ యేసును చూస్తూ 3 విషయాలు చెప్తూ వచ్చాడు. ఏంటో తెలిసిన? ఆయన చూచాడు అన్నాడు, ఆ తర్వాత ఆయన పిలిచాడు, ఆ తర్వాత ఆయన్ని అడిగాడు కదా. ఆయన చూచాడు అని మాట చూస్తున్నాం, తర్వాత ఆయన్ని పిలిచాడు, యేసు అని పిలిచాడా, ఆ తర్వాత ఏం చేశాడు? నువ్వు వచ్చినప్పుడు అది చిన్న ప్రార్థన, అడిగాడు, చూచాడు, పిలిచాడు, అడిగాడు. మనం దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి, దేవుని గురించి మనకు కొంత అర్థమైనప్పుడు, తెలిసినప్పుడు, ఆయన ఏంటో మనకు అర్థమైతే మనం దేవునికి భయపడతాము, ఆయన మాటలకు భయపడతాం, మనం ఈ లోకంలో భయం కలిగి జీవిస్తాం, దేవుని గొప్ప చేస్తాం, దేవుని కనపరుస్తాం. అయితే ప్రభు మాట్లాడుతున్న మాటలు కూడా మనం చూస్తాం. అయితే సిలువలో దొంగ జీవితము మారిందా లేదా? ఆ దొంగ జీవితం యొక్క మాటల తీరు మారిందా లేదా? మాటల తీరు మారింది. ఆయన చూపు మారిందా లేదా? అది కూడా మారింది. ఆయన ఆలోచన మారిందా లేదా? మనకి ఇవన్నీ మారింది కదా. మన జీవితం మారిందా? మన మాట తీరు మారిందా? మన చూపు తీరు మారిందా? మన ఆలోచనలు ఎప్పటి నుండి వస్తామో తెలుసా? మేము క్రైస్తవులుగా ఈ మందిరానికి 30 సంవత్సరాలు అవుతుందయ్యా, 30 సంవత్సరాలు. కానీ ఒక చూపు మారలేదు, మాట మారలేదు, జీవితం మారలేదు. మనకి చాలా మార్పులు ఉన్నాయి. కానీ ఒక్క నిమిషంలో ఆయన చూడగానే మారిపోయింది ఆయనకి జీవితం. ఆయన మాట్లాడుతున్న మాటలు విని మార్చుకున్నాడు తన జీవితాన్ని. పరిస్థితులన్నింటిలో కూడా ఆయన ఓర్చుకొని, ఆయన సహం ఆయన భరిస్తున్న పరిస్థితిని బట్టి ఆయన అర్థం చేసుకున్నాడు ఎంత గొప్ప దేవుడని. ఆ సిలువలో 2వ దొంగ ఎంత చక్కని ఆలోచన కలిగి, అందుకు అలాగ అభాషించేవారు అభాషిస్తున్నారు, హేళన చేసేవారు హేళన చేస్తున్నారు. కానీ ఈయనైతే, యేసు నువ్వు రక్షకుడవు అయ్యా, నువ్వు రాజు అయ్యా, నువ్వు దేవుడు, వచ్చినప్పుడు నన్ను కూడా మీరు
జ్ఞాపకం చేసుకో. చాలాసార్లు అంటాం పెద్దవారు, అయ్యా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ జ్ఞాపకం ఉన్నట్టు అంతే చాలండి, ఎంత భాగ్యమో అంటాం. ఒక పెద్ద వ్యక్తి మనం జ్ఞాపకం చేసుకుంటే మన బాధలన్నీ పోతాయి, మన సమస్యలన్నీ పోతాయి, మన సమస్యలన్నింటికి తీర్చగలడని సంతోషపడతామే. దేవుని జ్ఞాపకాల్లో మనం ఉంటే, దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్న తీరులో మనం ఉంటే ఎంత ధన్యత కదండి, ఎంత గొప్ప భాగ్యం కదండి. దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్న విధంగా మన జీవితం ఉండాలి, మన నడక ఉండాలి, మన యొక్క ప్రవర్తన ఉండాలి. పలానా వ్యక్తి భూమి మీద నాకు ఎంత నమ్మకంగా బ్రతుకుతున్నాడో అని ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే విధముగా నీవు నేను మనందరం ఏం చేయాలి, జీవిస్తూ రావాలి. రెండవ దాంతో మాట్లాడుతుంది, అయ్యా నువ్వు వచ్చినప్పుడు నీతో కూడా రాజ్యములు నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా అని అన్నాడు. అయితే 23 చదవండి. అందుకు యేసు ప్రభువు మాట్లాడుతున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా ఈ మాట నీతో. సిలువలో దొంగ చరణము, సిలువలో వేలాడుతున్న రక్షణ యొక్క అభయం, రక్షకుని యొక్క అభయం. సిలువలో మొదటి మాట పాపి దేవుడు క్షమించాడు. ఇక్కడ సిలువలో దొంగ చరణం వేడుకుంటున్నాడు, దేవుడు అభయం ఇస్తున్నాడు. నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నేడు సమయం క్లారిటీ ఇస్తున్నాడు. ఎప్పుడో కాదు, ఫలానప్పుడు కాదు, నేడే, ఈ రోజే సమయాన్ని కూడా క్లారిటీగా దేవుడు చెప్తున్నాడు లేదా. ఆ తర్వాత ఏమన్నాడు, నీవే, ఎవరో కాదు, నీవే అడిగవే నీవే అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నాతో నేను మనము ఎక్కడ ఉంటాం, అక్కడ ఉంటాం అని అంటూ క్లారిటీగా యేసు ప్రభువు కూడా చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. నిజమే, సిలువలో పలికిన ఆ చక్కటి ఆఖరి ఆ మాట ఏంటి అంటే, భూమి మీద ఆయన శరీరధారిగా జీవించిన దినములలో ఆఖరిగా ఆలకించిన చివరి ప్రార్థన ఏదైనా ఉంది అంటే ఈ దొంగ యొక్క ప్రార్థనే. ఆ తర్వాత భూమి మీద ఆయన బతుకులో ఎవరి ప్రార్థనలు అయినా ఎంత గొప్పదో. నీడండి సిలువలో ఈ రెండో దొంగ. ఆయన చూడగానే అర్థమైంది ఆయన దేవుడని, ఆయన మాటలు వినగానే నా రక్షకుడని అర్థమైంది. ఆయన పరిస్థితులు అనుభవిస్తూ, ఆయన భరిస్తూ మన కొరకు సహించుకుంటున్నాడు. అంత చూడగానే ఆయనకు ఒక రాజు ఉన్నాడు, అంత సమస్తం ఆయన చేతిలో ఉందని గ్రహించి ఎంత చక్కగా మాట్లాడుతూ వచ్చాయా, నీతో కూడా నన్ను జ్ఞాపకము చేసుకోమని చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు మనము దేవుని పిల్లలుగా ఎట్లా ఉండాలి అంటే, నేడు అన్న మాట ఈ విధంగా ఆలోచన చేయవచ్చు. నాతో కూడా పరదేశంలో ముందు అన్నాడు. ఆ తర్వాత నేడు ఆయన స్వరం వినగానే, ఎగిరిపత్రిక అంటాడు 3:7-8 నేడు అనగానే ఆయన స్వరం వినగానే, నేడని ఆయన స్వరం వినగానే ఈ రోజే మనం ఏం చేసుకోవాలి, మన జీవితాన్ని, మన మాట, ప్రవర్తన అంతా మార్చుకోవాలి అంటాడు. ఆ తర్వాత లోకసువార్త 2 నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఆ తర్వాత నేడు లేఖనములు మీ నెరవేరినట్లు అంటాడు. లోకసువార్త 4:21 తర్వాత చక్కెర దగ్గరికి వస్తే ఏమన్నాడు, నేడు ఈ ఇంటికి ఈరోజు అంటే నేడు ఈ రోజు మార్పు పొంది నువ్వు ఇంటికి వెళ్ళకపోతే ఎప్పటికీ అంతే సంగతి. రండి, కళ్ళు వంచండి, కళ్ళు మూసుకుంది, ప్రార్థించండి. కళ్ళు వంచుదాం, కళ్ళు వంచుదాం.
Baby,